హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ క్రేజీ థాట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బనానా ఫ్రై. ఇది అందరూ తినొచ్చు, కాకపోతే వెజ్ వాళ్ళు కొంచెం ఇష్టంగా తినొచ్చు. ఎందుకంటే వెజ్ వాళ్ళు ఫిష్ తిన్నారు కదా, ఇది తింటే కొంచెం ఫిష్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది సాంబార్ ఆర్ రసంలో సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బనానా ఫ్రై కోసం నేను 2 పచ్చి బనానా తీసుకున్నాను. అటు ఇటు కట్ చేసి మనం పీల్ తీసుకోవాలి. పైన తొక్కు మొత్తం పీల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను పీల్ చేసుకున్న బనానా ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను, ఎందుకంటే బ్లాక్గా రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మ్యాగ్నేట్ చేద్దాం. ఇప్పుడు మ్యాగ్నేట్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ and 1/2 spoon garam masala and ఈ స్పూన్తో బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను. వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని మనం ముక్కలకి పట్టిద్దాం. ముక్కలకి బాగా బోత్ సైడ్స్ బాగా పట్టించాలి మనం ఈ పేస్ట్ అనేది. చూడండి, ఈ విధంగా నేను పీసెస్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై కాదు, మనం షాలో ఫ్రై చేద్దాం. ఇప్పుడు షాలో ఫ్రై కోసం నేను 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను పీసెస్ వేస్తున్నా. ఈ పీసెస్ అనేది మనం లో ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా మధ్య మధ్య తిప్పుకుంటున్నాను. చూడండి, మనకి వేగుతున్నాయి ఈ పీసెస్ అనేవి. బనానా ఫ్రై అనేది సాంబార్లో అది రసంలో సైడ్ డిష్గా తినొచ్చు, రెండిట్లో బాగుంటుంది. నేను రసం ఈజీగా అయిపోయితే రసం పెట్టుకుంటున్నాను. అందుకోసం నేను కొంచెం నూనె అండ్ టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది వేడినది. సో 1 స్పూన్ ఆవాలు and 1 spoon జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఆ తర్వాత
హాఫ్ స్పూన్ పసుపు అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. అండ్ నేను ఉప్పు వేస్తున్నా, కళ్ళు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ కోసం. చూడండి మనకి రసం అని తెలుగుతున్నాయి. ఇప్పుడు నేను మిరియాల పొడి వేస్తున్నా. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను, హాఫ్ స్పూన్ వేస్తున్నా. ఈ రసం అనేది బాగా మరిగితేనే మనకి ఎంత మరో దాని టేస్ట్ వస్తుంది. సో మనం బాగా మరిగించుకోవాలి రసం అనేది. అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. మనం కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాల పౌడర్ వేసుకున్నాం కాబట్టి మనం అందుకని కారం చూసి వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాం. ఆ తర్వాత మనం దీన్ని బాగా మరిగించుకోవాలి 5 to 10 minutes మధ్యలో. చూడండి మనకు వేరే వేరే రసం అండ్ బనానా ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వేరు వేరు అన్నంలో కొంచెం రసం అండ్ అరటికాయ ముక్కలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్ ఎలా వచ్చిందో చెప్పండి.